అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు చూస్తున్నది తెలుగు రిమైండర్ ఛానల్. ఇది మా ప్రత్యేకమైన రంజాన్ 2026 పూర్తి ఇస్లామిక్ గైడ్ సిరీస్. ఈ సిరీస్లో మేము కేవలం ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీస్ ఆధారంగా మాత్రమే నిజమైన పరిశుద్ధమైన ఇస్లామిక్ జ్ఞానం మీతో పంచుకుంటున్నాం. మన రమజాన్ సరిగ్గా ఉండాలి, మన ఈమాన్ బలంగా మారాలి అనే ఉద్దేశంతో ఈ సిరీస్ రూపొందించబడింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదర సోదరీమణులారా, ఈరోజు మనం ఒక అత్యంత అద్భుతమైన మరియు గుండెలను హత్తుకునే విషయం గురించి మాట్లాడుకుందాం. అదే అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క అపారమైన కరుణ మరియు రహ్మత్ గురించి. ఈ ప్రపంచంలో మనం చూస్తున్న ప్రేమ, జాలి మరియు దయ అంతా కేవలం ఒక చిన్న భాగం మాత్రమే అని మీకు తెలుసా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక గొప్ప సత్యాన్ని మనకు వివరించారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా తన కరుణను 100 భాగాలుగా విభజించి అందులో కేవలం 1 భాగాన్ని మాత్రమే ఈ భూమిపైకి పంపాడు. మిగిలిన 99 భాగాల కరుణను అల్లాహ్ సుబ్హానహు వతాలా తన వద్దే ఉంచుకున్నాడు మరియు దానిని ప్రళయ దినం అంటే ఖియామత్ రోజున తన విశ్వాసులైన దాసుల కోసం ఉపయోగించబోతున్నాడు. ఈ 1% కరుణ వల్లే ఈ లోకంలో తల్లులు తమ బిడ్డలను ప్రేమిస్తున్నారు మరియు జంతువులు కూడా తమ పిల్లలకు హాని కలగకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. సహీహ్ ముస్లిం మరియు సహీహల్ బుఖారి వంటి ప్రామాణిక గ్రంథాలలో ఈ హదీద్ మనకు కనిపిస్తుంది. మనం ఈ విషయాన్ని లోతుగా ఆలోచిస్తే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. ఒక తల్లి తన బిడ్డ కోసం చేసే త్యాగం, ఒక తండ్రి పడే కష్టం, లేదా ఒక మనిషి మరొకరిని క్షమించే గుణం, ఇవన్నీ కూడా ఆ 1% కరుణలో నుండే వచ్చాయి. అడవిలో క్రూర మృగాలు కూడా తమ పిల్లల పట్ల చూపే మమకారం ఆ 1% రహ్మత్ వల్లే సాధ్యమవుతోంది. 1% కరుణతోనే ఈ ప్రపంచం ఇంత అందంగా మరియు ప్రేమానురాగాలతో నిండి ఉంటే, ఇక అల్లాహ్ సుబ్హానహు వతాలా తన వద్ద దాచుకున్న ఆ 99% కరుణ ఇంకెంత గొప్పగా ఉంటుందో ఊహించండి. ముఖ్యంగా లెక్కలు అడిగే ఆ కఠినమైన రోజున మన పాపాలు మనల్ని భయపెడుతున్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా తన అపారమైన కరుణతో మనల్ని కాపాడతాడు అనే ఆశను ఇది కలిగిస్తుంది. ప్రస్తుతం మనం రమజాన్ మాసంలో ఉన్నాము. రమజాన్ అంటేనే అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క కరుణ కురిసే మాసం. ఈ మాసంలోని మొదటి 10 రోజులను రహ్మత్ అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క కరుణ కురిసే రోజులుగా పరిగణిస్తారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా తన దాసులను క్షమించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఒకవేళ కేవలం 1% కరుణతోనే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు ఇన్ని జీవనోపాధులు మరియు సౌకర్యాలు కల్పిస్తే, ఇక ఈ పవిత్రమైన రమజాన్ నెలలో ఆయన మనపై ఎంతటి కరుణను కురిపిస్తాడో ఒక్కసారి ఆలోచించండి. మన పాపాలు ఆకాశమంత ఎత్తు ఉన్నా సరే అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క క్షమాగుణం మరియు కరుణ అంతకంటే చాలా పెద్దవి. అందుకే ఏ విశ్వాసి కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క కరుణ విషయంలో నిరాశ చెందకూడదు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా స్పష్టంగా చెప్పాడు, నా కరుణ ప్రతి వస్తువుపై ఆవరించి ఉంది అని. మీరు గతంలో ఎన్ని తప్పులు చేసినా లేదా అల్లాహ్ సుబ్హానహు వతాలా మార్గానికి ఎంత దూరంగా ఉన్నా సరే, ఇప్పుడు తిరిగి రావడానికి ఇదే సరైన సమయం. మీరు పాపాలు చేసి అలసిపోయి ఉండవచ్చు, కానీ అల్లాహ్ సుబ్హానహు వతాలా మిమ్మల్ని క్షమించి దగ్గరకు తీసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అయితే ఈ కరుణను పొందడానికి మనం సిన్సియర్ తౌబా అంటే మనస్ఫూర్తిగా చేసిన తప్పులకు క్షమాపణ కోరడం మరియు తిరిగి ఆ తప్పులు చేయనని ప్రమాణం చేయడం చాలా ముఖ్యం. అల్లాహ్ సుబ్హానహు వతాలా క్షమించే వారిని ప్రేమిస్తాడు. రమజాన్ నెలలో మనం కేవలం ఆకలితో ఉండటం మాత్రమే కాదు, మనలో మార్పు రావాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హెచ్చరించినట్లుగా, ఎవరైతే అబద్ధాలు ఆడటం మరియు చెడు పనులు చేయడం మానరో వారు కేవలం ఆకలితో ఉన్నా అల్లాహ్ సుబ్హానహు వతాలాకు వారి ఉపవాసం అవసరం లేదు. కాబట్టి మనం మన నాలుకను అదుపులో ఉంచుకోవాలి మరియు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. ఈ రాత్రి మీరు అల్లాహ్ సుబ్హానహు వతాలా ముందు చేతులు చాచి కన్నీళ్లతో దువా చేయండి. మీ మనసులోని బాధను ఆయనకు చెప్పుకోండి. ఇతరులను క్షమించండి. అప్పుడే అల్లాహ్ సుబ్హానహు వతాలా మిమ్మల్ని క్షమిస్తాడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయండి. ఎందుకంటే భూమిపై ఉన్న వారి పట్ల కరుణ చూపేవారిపై ఆకాశంలో ఉన్న అల్లాహ్ సుబ్హానహు వతాలా కరుణ చూపిస్తాడు.
ఈ రమజాన్ను ఒక శిక్షణ తరగతిలా భావించండి. ఫోన్ వాడకాన్ని తగ్గించి ఖురాన్ పఠనం మరియు జిక్ర్ అంటే అల్లా సుబ్హానహు వ తఆలాను స్మరించడం వంటి పనులలో సమయాన్ని గడపండి. మన పాపాలు ఎంత పెద్దవైనా అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క రహ్మత్ కంటే పెద్దవి కావని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ముగింపుగా మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను వేడుకుందాం. ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మీ అపారమైన కరుణతో మా పాపాలను క్షమించు. మా ఉపవాసాలను మరియు ఆరాధనలను స్వీకరించు. మా మనసుల్లో నీ పట్ల తఖ్వా అంటే నీ భయం మరియు నీపై పూర్తి నమ్మకాన్ని నింపు. మా అందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపిన మార్గంలో నడిచే భాగ్యాన్ని ప్రసాదించు. ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో మాకు విజయాన్ని చేకూర్చు. ముస్లిం ఉమ్మహ్ ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించి అందరికీ శాంతిని ప్రసాదించు. ఆమెన్ యా రబ్బల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.